హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? అప్పుడే 1 వీక్ అయిపోయింది కదా మనం వర్చువల్ సండే స్కూల్కి వచ్చేసి. సో మళ్ళీ వచ్చేసాం కదా. సో కొత్త కొత్త సాంగ్స్, కొత్త కొత్త స్టోరీస్ నేర్చుకోవడానికి మీరు అంతా రెడీగా ఉన్నారా? సో స్టార్ట్ చేసుకునే ముందు మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందామా? అందరం నీల్ డౌన్, జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యూర్ ఐస్. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్యా. ఈ ఈవినింగ్ టైం ప్రభా, ఈ సాటర్డే కూడా ప్రభా మేమందరం నాయన వర్చువల్ సండే స్కూల్లో నేను జాయిన్ అవ్వగలగడానికి మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవ, నాయన జరగబోయే కార్యక్రమంలో అంతట్లో ప్రభా మీ సన్నిధి తోడుచ్చండి. అభ్యంతరాలు, ఆటంకాలన్నింటినీ యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీరే ప్రభా మా మధ్యలోని మహిమ పొందండి ప్రభా. అనేక స్టోరీస్ ప్రభా నేను సాంగ్స్ నేర్చుకోగలగడానికి సహాయం దయచేయండి. నాయన చెబుతున్నా వినుతున్నా మేమందరం ప్రభా దాని ప్రకారం నడవగలుగుటకు సహాయం చేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ వేసినాం నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే పిల్లలు, సో చాలా హ్యాపీగా ఉన్నారు కదా మీరంతా. నాకు తెలుసు నిన్ననే కదా మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు కదా. మొత్తం ఇంకా అదే హడావిడిలో, అదే ఇంకా ఎక్సైట్మెంట్లో ఉన్నారు కదా. సో ఈరోజు కూడా మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుందామా మరి ఈ వర్చువల్ సండే స్కూల్ ద్వారా? ఓకే పిల్లలు, సరే మరి మనందరికి వచ్చిన పాటతోని స్టార్ట్ చేసుకుందాం, తెలుగు సాంగ్. ఓకే, ఒకవేళ రాకపోతుంటే అక్క వాళ్ళు వచ్చి మనకు నేర్పిస్తారు, నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, నేర్చేసుకున్నారు కదా. సో చిన్ని యేసయ్య మన కోసం ఏం చేశారు? జన్మించారు కదా. మన పాపముల కోసం జన్మించి మళ్ళీ మనకి ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చారు కదా పిల్లలు. మనకేమిచ్చారు? జాయ్, స్మైల్, సంతోషం ఇచ్చారు కదా పిల్లలు. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో పాట నేర్చుకుందామా? హిందీ సాంగ్ నేర్చుకుందాం. యేసయ్య జన్మం గురించే సాంగ్, హిందీ సాంగ్ అక్క వాళ్ళు వచ్చి నేర్పిస్తారు, నేర్చుకుందాం. ఓకేనా?
का राजा है चलनी में जन्मा, वो है यीशु मसीह। वो स्वर्ग का राजा है चलनी में जन्मा, देता है सबको खुशी। वो राजाओं का राजा है चलनी में जन्मा, वो है यीशु मसीह। वो स्वर्ग का राजा है चलनी में जन्म, देता है सबको खुशी। झूम 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 नाचो सभी, झूम 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 गाओ ये गीत। झूमो रे नाचो रे आओ रे गाओ रे सबको सुनाओ ये गीत। झूमो रे नाचो रे आओ रे गाओ रे सबको सुनाओ ये गीत। झूम झूम नाचो रे झूम झूम नाचो रे झूम झूम नाचो सभी, झूम झूम गाओ रे झूम झूम गाओ रे झूम झूम गाओ ये गीत। నేర్చేసుకున్నారు కదా. సో ఏం చేయాలంట, మనం డాన్స్ చేయాలంట, మనం పాట పాడాలంట. ఎందుకు? యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఎవరి కోసం? నీకోసం, నా కోసం కదా పిల్లలు. అవును కదా. ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నారు కదా పిల్లలు మీరంతా. ఓకే పిల్లలు, ఇప్పుడు దాకా మనం సింగింగ్ టైం ద్వారా దేవనామాన్ని మహింపరచాం కదా. సో ఇప్పుడు వర్షిప్ టైంకి వచ్చేసాం కదా. సో అందరం లేచి నిల్చుందామా, దేవనామాన్ని మహింపరచుకుందాం. అందరం హ్యాండ్స్ లిఫ్ట్ చేద్దాం ఆకాశం వైపుకి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం. యేసయ్య ఈ లోకానికి వచ్చినందుకు థ్యాంక్స్, యేసయ్య నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ యేసయ్య అని యేసయ్యకి అందరికి థ్యాంక్స్ చెప్పుకుందామా. సో అందరం హ్యాండ్స్ లిఫ్ట్ చేద్దాం, కళ్ళు మూసుకుందాము, హృదయపూర్వకంగా యేసయ్యకి థ్యాంక్స్ చెప్దాం. ఓకేనా పిల్లలు? హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం ప్రభువానికి వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యానికి స్తోత్రం అయ్యా. అయ్యా పరిశుద్ధుడు అయిన తండ్రికి వందనాలు, ప్రేమిస్తున్న తండ్రికి వందనాలు, జాలి చూపిస్తున్న తండ్రికి వందనాలు. మా కోసం నాయన వచ్చిన యేసయ్యానికి వందనాలు. యేసయ్య మా కోసం నాయన అయ్యా నాయన మీరు పశుపాకలో ప్రభా పుట్టిన యేసయ్యానికి వందనాలు. నాయన ఎంత గొప్ప దేవుడు అయి ఉండి ప్రభా దీనుడిగా మీరు మా కోసం వచ్చినందుకు నీకు వందనాలు. యేసయ్యానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. యేసయ్య మా లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నందుకు నీకు థ్యాంక్స్ యేసయ్య. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, నీకు వందనాలు యేసయ్య. మా పాపాలని అంతటి తీసివేసినందుకు నీకు థ్యాంక్స్ యేసయ్య. మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్నందుకు నీకు థ్యాంక్స్ యేసయ్య. మా యేసయ్యగా మా దేవుడుగా ఉన్నందుకు నీకు థ్యాంక్స్ యేసయ్య. నీకు వందనాలు, నీకు వందనాలు యేసయ్య. అలా థ్యాంక్స్ చెప్తుండగా పిల్లలు ఇంకా థ్యాంక్ యూ జీసస్ అనే పాట పాడుకుని దేవుని నామమును మహింపరచుకుందాం. ఒకవేళ వస్తే జాయిన్ అవ్వండి, లేదు అంటే రెండో టైం సెకండ్ టైం జాయిన్ అవ్వండి. నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, thank you Jesus, thank you Jesus. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. పరలోకములే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసి బాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలు వింతగా. పరలోకములే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసి బాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలు వింతగా. థ్యాంక్ యూ జీసస్, అందరం చదవా పిల్లలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం చదవం పిల్లలు. థ్యాంక్ యూ జీసస్,
నీకు థ్యాంక్స్ ఏసయ్యా, నీకు చాలా చాలా థ్యాంక్స్ ఏసయ్యా. ఏసయ్యా నీకు స్తోత్రం, నీకే వందనాలు ఏసయ్యా. మా కోసం మొత్తం విడిచిపెట్టి ఏసయ్యా వచ్చినందుకు థ్యాంక్స్ ఏసయ్యా, నీకు వందనాలు ఏసయ్యా. హృదయపూర్వకంగా చెప్దామా పిల్లలు? ఏసయ్యా నా పాపాలన్నీ తీసివేసినందుకు నీకు థ్యాంక్స్ ఏసయ్యా. ఏసయ్యా నీ పిల్లలుగా చేసుకున్నందుకు థ్యాంక్స్ ఏసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ లార్డ్. మా కోసం మరణించారు ఏసయ్యా, మా కోసం తిరిగి లేచారు ఏసయ్యా, మా కోసం నాయన హెవెన్ కోసం హెవెన్కి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రభా అయ్యా మాకు ప్లేస్ ప్రిపేర్ చేస్తున్నందుకు నీకు వందనాలు ఏసయ్యా. అందరం థ్యాంక్స్ చెప్తాం పిల్లలు. అలా థ్యాంక్స్ చెప్తుండగానే మనం వర్షిప్ టైంని క్లోజ్ చేసుకుందాం. ఏసయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాను ఏసయ్యా. నిజంగా ప్రభు మా లైఫ్లో చేసిన ఈ మేలుని బట్టి నీకు వందనాలు ఏసయ్యా. మీరు మా దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు ఏసయ్యా. ఏసయ్యా నాయన మీకు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ ఏసయ్యా. అయ్యా వర్షిప్ టైంలో ప్రభా ఎవరైతే జాయిన్ అయ్యి ప్రభా హృదయపూర్వకంగా నీకు థ్యాంక్స్ చెప్పారో ప్రభా ఏసయ్య వాళ్ళ ఆ లైఫ్ని అందరినీ ప్రభా బ్లెస్ చేయండి ప్రభా. అయ్యా మీరు ట్రాన్స్ఫార్మ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఏసయ్యా. మీరే సహాయం చేయండి. జరగబోయే కార్యాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొందనం నీకు వందనాలు చెల్లించుకుంటేసినాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. సో ఇప్పుడు ఈ హ్యాపీనెస్లోనే మనం లాస్ట్ వీక్ ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళని చూసేద్దామా? నవ్ ఇట్స్ స్టోరీ టైం. సో స్టోరీ టైంలో అక్క వచ్చి మనకి ఏం చెప్తారో ఏం నేర్పిస్తారో మనం చూసేద్దామా? ఎందుకంటే మనకేం ఉంది తర్వాత క్వశ్చన్ ఆర్ ఉంది కదా, సో దాంట్లో మనం ఫాస్ట్గా రిప్లై ఇవ్వాలి కదా. సో మనం జాగ్రత్తగా స్టోరీ విందాం. ఓకేనా పిల్లలు? హలో పిల్లలు, బాగున్నారా? నిన్నటి దినాన మనం ఒక పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం కదా. మరి ఆ పండుగ అంటే అందరికీ ఇష్టం కదా. సరే, ఆ పండుగ యొక్క విశేషం ఏంటో ఈరోజు మనం లెసన్లో నేర్చుకుందాం. మరి ఈ లెసన్లోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. యేసయ్యా మీరు నాతో మాట్లాడండి అని మీ మనసులో ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మరొకసారి ప్రభు మరి మా బిడ్డలందరినీ మీరు క్షేమంగా ఉంచినందుకు వందనాలు తండ్రి. మరి ఈ దినాన క్రిస్మస్ యొక్క విశేషతను ప్రభు వాళ్ళు తెలుసుకున్న ఇంటుండగా మీ యొక్క కృపను అనుగ్రహించండి. నన్ను మిస్సులో చాటును మరుగుపరిచి ప్రభు మీ యొక్క నామను మహింపరచుకొనమని, మిగతా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే పిల్లలు, మరి నిన్న క్రిస్మస్ దినాన మీరు చాలా విషయాలు గురించి ఆలోచించి సెలబ్రేట్ చేసుకున్నారు కదా. మరి క్రిస్మస్ యొక్క టైంలో మీకు ఏం దొరుకుతాయి? ఇవన్నీ అంటే గిఫ్ట్స్ కదా. సరే, మీకు ఒకవేళ నేను ఈ గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? థ్యాంక్ యూ అని చెప్తారు కదా. సరే, ఎవరికైనా గిఫ్ట్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తారు. మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాం కదా. మరి ఈరోజు మనం ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలో ఆ విషయం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకే, నా వెనుక చెప్పండి మెమరీ వర్స్. ఓకే, 2 Corinthians 9:15. Thanks be to God for His inexpressible gift. 2 Corinthians 9:15. మళ్ళీ ఒకసారి చెప్తాను. 2 Corinthians 9:15. Thanks be to God for His inexpressible gift. ఒకసారి తెలుగులో కూడా చెప్తాను, జాగ్రత్తగా విని మీరు నేర్చుకోవాలి. చెప్పశక్యము కానీ దేవుని వరముని గురించి ఆయనకి స్తోత్రము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:15. చెప్పశక్యము కానీ ఆయన వరముని గురించి దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 9:15. సరే, ఈ వాక్యం దేని గురించి చెప్తుంది? ఒక గిఫ్ట్ గురించి మాట్లాడుతుంది కదా. ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎవరికి? నీకు, నాకు. సరే, ఎలాంటి గిఫ్ట్ అది? ఇన్ఎక్స్ప్రెసిబుల్ అంటే చెప్పశక్యం కానీ మనము ఆ గిఫ్ట్ గురించి మనం వివరించలేమంట. అంత మంచి స్పెషల్ గిఫ్ట్ మనకి దేవుడు ఇచ్చినాడనమాట. సరే, సృష్టికర్త అయిన ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని వరంగా గిఫ్ట్గా మనకి ఇచ్చినాడనమాట. అందు గురించి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి.
సరే మరి ఆయనని మనకి ఎందుకు ఇచ్చినాడు? ఆయన ఏకైక కుమారుణ్ణి మనకి ఎందుకు ఇచ్చినాడు? ఎందుకంటే ఆయన నిన్ను నన్ను చాలా ప్రేమించినాడు. మరి మనం ప్రేమించిన వాళ్ళకి మనం గిఫ్ట్ ఇస్తాం కదా. మనం ఎవరైనా మన ఎనిమీస్కి మనం గిఫ్ట్స్ ఇస్తామా? ఇవ్వం కదా. సో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిండు. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, ఆ ప్రేమను మన పట్ల చూపించడానికి ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు వరంగా ఈ లోకానికి పంపించినాడనమాట. సో ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము మెమరీ వర్స్. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ హిస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ గిఫ్ట్. 2 Corinthians 9:15. సరే, మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా. మరి ఈ రీతిగా మనం దేవుడికి ఏ రీతిగా గిఫ్ట్ ఇవ్వాలా, మళ్ళీ ఆయన మనకిచ్చిన గిఫ్ట్కి మనం ఎలా జీవించాలా, ఆ విషయం తెలుసుకోవడానికి మనం ఈరోజు లెసన్లోకి వెళ్ళిపోదాం. సరేనా పిల్లలు? ఇది నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. ఇప్పుడు మనం చెన్నై అని పిలుస్తున్నాం కదా, మద్రాస్ని. ఆ పట్టణంలో జరిగిన నిజమైన స్టోరీ. సో ఇక్కడ ఒక అమ్మాయి కనపడుతుంది కదా పిక్చర్లో. ఇంకా ఎందుకమ్మా ఇంత మనకి బాధ, నాకేంటి రా కాళ్ళు లేవు, నాకేంటి బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి, నీవేమో ఇంట్లో ఎప్పుడు పనులు చేసుకుంటూ వేరే వాళ్ళ ఇళ్ళలో పని చేసుకుంటూ ఎందుకమ్మా మనం ఇంత పేదగా ఉన్నాము అని మేరీ బాగా వాళ్ళ మమ్మీ దగ్గర వచ్చేసి, వాళ్ళ అమ్మ దగ్గర వచ్చేసి ఏడుస్తూ ఉందన్నమాట. కనపడుతుందా పిల్లలు? సో ఆ ఏడుస్తూ అమ్మని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంది. అయితే అమ్మ ఏ జవాబు చెప్పలేని పరిస్థితి అన్నమాట. వాళ్ళు చాలా పేదవాళ్ళు అన్నమాట. వాళ్ళు తినడానికి సరిగా ఫుడ్ ఉండేది కాదు, ఉండడానికి మంచి ఇల్లు లేదు. ఇంకా చూసారా, మేరీ యొక్క బట్టలు కూడా అంత బాగలేవన్నమాట. అన్నీ చిరిగిపోయిన బట్టలు వేసుకొని చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉండి మేరీ ఎన్నో కంప్లైంట్స్ వాళ్ళ మదర్కి చెప్తా వచ్చింది. అప్పుడు ఇంకా వాళ్ళ మదర్ దగ్గర అసలు ఏమాత్రం ఆన్సర్ లేదు. అయితే మేరీ పుట్టుకతో కుంటిది కాదనమాట. ఆమె చాలా హెల్తీగా పుట్టింది. కానీ ఆమెకి 3 years ఉన్నప్పుడు ఏమైందంటే ఆమె యొక్క ఒక భయంకరమైన జ్వరం వచ్చిందనమాట. ఆ జ్వరం బట్టి ఆమె 2 కాళ్ళు పని చేయకుండా అయిపోయింది. అప్పటి నుంచి తను ఈ చేతి కర్రల సహాయంతోనే తను నడవడం మొదలుపెట్టిందనమాట. సో ఇంకా మేరీ తనకి ఉన్న పరిస్థితిని బట్టి ఎంతో బాధ, ఎంతో దుఃఖంతో తను జీవితాన్ని గడుపుతూ వచ్చిందనమాట. తను ఎప్పుడు అనుకునేది, నన్ను ఎవ్వరు ప్రేమించరు, నేను ఒక ఇష్టం లేని, నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు అని చెప్పి ఎప్పుడు బాధపడుతూ దుఃఖంగా ఉండేదన్నమాట. మేరీకి ఎవ్వరు చెప్పలేదు దేవుడు నిజంగా తనను ప్రేమించినాడని. ఆ విషయాలు ఎవరికి కూడా మేరీకి చెప్పలేదన్నమాట. అందుకని మేరీ ఎప్పుడు దుఃఖపడుతూ, నేను ఇట్లా ఒంటరిగా ఉన్నాను, మా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా చాలా పేదగా ఉన్నారు, మమ్మల్ని ఎవ్వరు ఇష్టపడరు, వాళ్ళ ఇంటికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా మేరీ ఎప్పుడు ఒంటరితనంగా తను జీవిస్తూ వచ్చేది. అయితే మేరీ చిన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవాలని ఆశించినా కూడా ఏమైందంటే, మేరీకి చెప్పాను కదా కాళ్ళు లేవని, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆమెని చూడండి ఏం చేస్తున్నారు, ఆమెని హేళన చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ మేరీ కుంటిదానా వచ్చినావా అని చెప్పేసి ఎంతో ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళనమాట. అయితే అట్లా వేరే వాళ్ళని హర్ట్ చేయడం, వేరే వాళ్ళని హేళన చేయడము, అపహాస్యం చేయడము అవన్నీ కూడా బైబిల్లో పాపంగా పరిగణించబడ్డాయన్నమాట. అవి పాపం. అయితే ఈ పిల్లలకి ఆ విషయం తెలియదన్నమాట. సో ఏదైతే దేవునికి ఇష్టం లేని పని ఏదైనా కూడా దాన్ని పాపం అని బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ దేవుని వాక్యము కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వీళ్ళకి తెలియదు కావున అన్ని ఆ రీతిగా మేరీని మాటల చేత హింసించేవాళ్ళనమాట. సో మేరీ ఆ దుఃఖం భరించలేక ఇంకా బయటికి వెళ్ళడమే మానేసిందనమాట. ఇంకా ఆ రీతిగా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. తను ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోయేది, ఎందుకంటే తను నడవలేదు, ఎక్కడికంటే అక్కడికి తను వెళ్ళలేదు. కాబట్టి ఇంట్లోనే ఉంటూ తను చాలా బాధపడుతూ దుఃఖంతో వేదనతో రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ఒకరోజు సడన్గా ఆ వీధిలోకి వాళ్ళ ఇంటి వీధిలోనికి ఒక ఆంటీ వచ్చిందంట. ఆ ఆంటీ పేరు మిసెస్ విలియమ్స్. చూసారా, ఇక్కడ ఆంటీ ఉన్నారు. మిసెస్ విలియమ్స్
అక్కడ వీధులన్నీ కూడా వెతుకుతూ ఇక్కడ మేరీ ఉండాలి, ఎవరు ఎక్కడ ఉంటుంది, మేరీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి వెతుకుతూ తను ఆ వీధిలోకి వస్తూ ఉందన్నమాట. అయితే అక్కడ ఎంతోమంది పిల్లలు ఆడుకుంటున్నారు, కానీ మేరీ మాకేం తెలీదు, ఎవరో మేరీ అని చెప్పి ఆమెకి ఆన్సర్ ఇవ్వరనమాట. ఎందుకంటే మేరీ అంటే ఇష్టం లేదు కదా ఎవరికి, ఆమెకు ఉంటుందని అందరూ ఆమెని అసహించుకుంటూ వచ్చినారు. అయితే కానీ మిసెస్ విలియమ్స్ మాత్రం ఏమాత్రం డిస్కరేజ్ అవ్వకుండా ఇంకా వెతుకుతూ మేరీ గురించి అడుగుతూ వస్తుంది అనమాట. అయితే మేరీ వాళ్ళ ఇంటి విండోలో నుంచి వింటది, ఎవరో మేరీ అంటున్నారేంటి, నా గురించి ఎవరబ్బా అడిగేది అని చెప్పి ఇంకా మేరీ తను ధైర్యం తెచ్చుకొని బయటికి వస్తుంది అనమాట. బయటికి వచ్చి చూస్తే ఇక్కడ మిసెస్ విలియం ఆంటీ ఉన్నారు. అప్పుడు చూసి అబ్బా నా గురించి ఎవరబ్బా వెతికేది అని అంటే, ఆంటీ నేనే మేరీని, ఏంటి చెప్పండి అని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు మిసెస్ విలియమ్స్ ఏమంటారంటే, మేరీ చూడనా, నేను పిల్లలకి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను, ఎవ్రీ సాటర్డే ఉంటుంది అది, మరి నువ్వు వస్తావా, నువ్వు వచ్చి జాయిన్ అవ్వాలని నేను చాలా ఆశిస్తున్నాను అని అంటది. అని అంటే మేరీకి చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు తనని ఎవ్వరు ఇన్వైట్ చేయలేదు, తనని ఎవ్వరూ ప్రేమించలేదు, వాళ్ళ ఇంటికి కూడా ఎవ్వరు రాలేదని చెప్పాను కదా. సో మేరీకి చాలా సంతోషం వేస్తుంది, అబ్బా నన్ను కూడా ఇన్వైట్ చేస్తారా, ఎవరైనా నన్ను కూడా పిలుస్తారా అని చెప్పి ఆలోచించి సరే ఆంటీ అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత మిసెస్ విలియమ్స్ వెళ్ళిపోతుంది. సో ఇంకా మేరీ చాలా ఎక్సైట్ అయిపోతుంది, సాటర్డే ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటుంది. ఒకవైపు ఏమో మీటింగ్ అటెండ్ అవ్వాలని ఇష్టము, మళ్ళీ ఇంకోవైపు ఏమో అమ్మ అక్కడ అందరు వేరే పిల్లలు, నార్మల్ పిల్లలు అందరూ వచ్చి నన్ను అపహాస్యం చేస్తారు కదా, మరి వెళ్ళాలన్నా వద్దా, నా దగ్గర ఇంకా మంచి బట్టలు కూడా లేవే అని చెప్పి ఇవన్నీ ఆలోచనలు, ఎన్నో క్వశ్చన్స్ తన మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. అలా ఇంకా మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అన్ని రోజులు అయిపోయి ఇంకా సాటర్డే వచ్చేసింది అనమాట. సాటర్డే రాగానే ఇంకా తనకి వెళ్ళాలని ఒక ఆశ. సరే మరి వెళ్ళనా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఇంకా మొత్తానికి రెడీ అయిపోయింది అనమాట. మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి తన దగ్గర ఉన్న బట్టలే వేసుకొని మీటింగ్కి బయలుదేరింది. ఇంకా మీటింగ్కి వెళ్ళింది. అప్పుడు ఆంటీ తనకి ఒక మంచి స్టోరీ చెప్పారనమాట. అక్కడ చాలామంది పిల్లలు వచ్చారు, చూసారా పిల్లలు, అక్కడ చాలామంది పిల్లలు కింద కూర్చొని వింటూ ఉన్నారు స్టోరీ. మరి మిసెస్ విలియమ్స్ ఆ రోజు ఒక స్పెషల్ స్టోరీ చెప్తా వచ్చినారనమాట. ఏం స్టోరీ అంటే దేవుని యొక్క అద్భుతమైన వరం గురించి చెప్తా ఉన్నారు. అద్భుతమైన వరం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి కూడా మానవ రూపం ఎందుకు దాల్చినాడు, ఎందుకు ఆయన నీ పాపం నా పాపం గురించి చనిపోవాల్సి వచ్చింది, ఆ విషయాలన్నీ కూడా మిసెస్ విలియమ్స్ ఆంటీ వివరిస్తూ వచ్చినప్పుడు మేరీ చాలా శ్రద్ధగా వినిందనమాట. విని అవునా, నిజంగా దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా, నా కాళ్ళు లేవే, నేను ఇంత పేదదాన్ని, ఇంత మురికి బట్టలు వేసుకొని ఉన్నా, నన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మిసెస్ విలియమ్స్ ఆంటీ జాన్ 3:16 గురించి చెప్తుంది అనమాట. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనకి అనుగ్రహించినాడు అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఇంకా మేరీ అనుకుంటుంది, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనమాట. అయితే లెసన్ అంతా అయిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా నీ పాపం కొరకు నా పాపం కొరకు కలువరి శిలువలో చనిపోయినాడో, పాతి పెట్టబడిని తిరిగి లేచినాడో, ఆ విషయం అంతా కూడా దేవుని వాక్యానుసారంగా చెప్తూ వచ్చింది ఆంటీ. అవన్నీ విన్న తర్వాత ఆంటీ లాస్ట్లో ఏమంటుందంటే, ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే లెసన్ తర్వాత, క్లాస్ తర్వాత నన్ను కలవండి అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు అందరి పిల్లలు వెళ్ళిపోయే వరకు మేరీ వెయిట్ చేసి మేరీ మిసెస్ విలియంతో ఎన్నో డౌట్స్ క్లారిఫై చేసుకొని ఇంకా తను డిసైడ్ చేస్తుంది అనమాట. ఏమని డిసైడ్ చేస్తుందంటే తన లైఫ్ని జీసస్కి ఇచ్చేయాలని చెప్పి డిసైడ్ చేసి ఇంకా మేరీ ఏం చెప్తుంది, మిసెస్ విలియం ఆంటీ ఏ రీతిగానైతే ప్రార్థనలో గైడ్ చేస్తుందో ఆ రీతిగా తను మేరీ ప్రార్థన చేసి తన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా తను ఎప్పుడైతే సిన్సియర్గా ప్రార్థన చేసిందో తన జీవితం చాలా మార్చబడింది. ఇప్పుడు కూడా తనకు కాళ్ళు లేవు, ఇప్పుడు కూడా తను పేదరాలే అయినప్పటికీ తన హృదయంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి తన హృదయంలో ఎంతో సంతోషం, ఆ సంతోషం అసలు పట్టలేకపోయిందనమాట. ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత తను సంతోషంతో ఇంటికి వెళ్ళి ఆ యొక్క విషయాన్ని, ఆ గొప్ప విషయాన్ని, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడో మరి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మతో షేర్ చేసుకుంటుంది. వాళ్ళ అమ్మతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. ఈ మేరీలో జరిగే మార్పును బట్టి తను ఎంతో ఆనందిస్తుంది అనమాట.
ఇంకా ఇప్పుడు ముందులాగానే ప్రాబ్లమ్స్ మేరీ జీవితంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ అంటే ఆమె ఇంకా గ్రంబుల్ చేయడం కానీ లేకపోతే సాడ్గా ఉండడం కానీ మానేసింది అనమాట. మానేసి ఎప్పుడు దేవుని దేవునితో సంతోషంగా ఉండడం నేర్చుకున్నది. అయితే ఇంకా ఆ రీతిగా ఎవ్రీ సాటర్డే తను వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు బైబిల్ క్లాస్ వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను ఆ క్లాస్కి వెళ్ళాలా అని చెప్పి అట్లా ఎవ్రీ సాటర్డే వెళ్తూ దేవుని కొరకు దేవుని యొక్క విషయాలు చాలా నేర్చుకుంటూ వచ్చిందనమాట. అయితే డిసెంబర్ మాసం వచ్చేసింది. డిసెంబర్ మాసంలో ఏంటి స్పెషల్? క్రిస్మస్ కదా. సో ఆంటీ కూడా మిసెస్ విలియం ఆంటీ ఒక బైబిల్ క్లాస్లో సాటర్డే రోజు ఏం డిక్లేర్ చేస్తుందంటే ఒక 2 వీక్స్లో మనం ఒక ఆర్ఫనేజ్ కొరకు కొన్ని గిఫ్ట్స్ సేకరిద్దాము. మరి మీరు ఎవరెవరైతే గిఫ్ట్స్ తేయగలుగుతారో నెక్స్ట్ వీక్ తీసుకుని రండి, అవన్నీ మనం వెళ్ళి ఆర్ఫనేజ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని చెప్పేసి మిసెస్ విలియం ఆంటీ చెప్తారనమాట. సో మిసెస్ విలియం ఆంటీ చెప్పగానే మేరీకి చాలా ఆశ పుడుతుంది. అబ్బా నేను కూడా ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే బాగుండు, అక్కడ నిజంగానే పేదవాళ్ళు చాలామంది ఉంటారు, ఇంకా ఆర్ఫన్స్ అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు ఉండరు కదా వాళ్ళకి. సో అందుకని మేరీకి చాలా ఆశ ఉంటుంది అనమాట, నేను కూడా వాళ్ళకి ఎటువంటి గిఫ్ట్ ఇస్తే బాగుండు అని చెప్పేసి. అయితే ఏమి ఇవ్వాలబ్బా, నా దగ్గర ఏం లేదే అని ఆలోచించి తను ప్రార్థించడం కూడా మొదలు పెడుతుంది. యేసయ్యా నాకైతే ఇవ్వాలన్న ఆశ ఉంది, మరి ఏమి ఇవ్వాలా, నా దగ్గర అయితే ఏం లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంకా సాటర్డే రానే వచ్చింది. ఆ రోజు మార్నింగ్ వాళ్ళ మమ్మీని అడుగుతుంది అనమాట, మమ్మీ కొన్ని డబ్బులు ఏమైనా ఉన్నాయా ఆ ఇంట్లో అని చెప్పి అడుగుతుంది. అయితే వాళ్ళ మమ్మీ ఏమో ఏం లేవు నాన్న, అసలు ఆమె కూడా చాలా బాధతో ఏమి లేవు అనేసి చెప్తుంది అనమాట. ఇంకేం చేయాలో మేరీకి అర్థం కాదు. సరే ఇంక ఎట్లా ఒట్టి చేతితో ఎలా వెళ్ళాలి అని వెళ్ళనా వద్దా అని ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట. అయినా కూడా ధైర్యం చేసుకొని తాను ఆ యొక్క ప్రోగ్రామ్కి బయలుదేరుతుంది. సో ఇక్కడ చూడండి, క్రిస్మస్ అనగానే ఏముంటుంది అన్నీ చూసారు కదా, క్రిస్మస్ ట్రీ, బెల్స్ అన్నీ డెకరేషన్ అన్నీ చేశారనమాట. కానీ క్రిస్మస్ అంటే నిజంగా ఇదేనా? ఓన్లీ క్రిస్మస్ ట్రీ, స్టార్స్, బెల్స్ ఇవి కాదు కదా. వాటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి? మన హృదయం యేసయ్యకి ఇవ్వడం అనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళ సీట్లలో కూర్చొని ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్స్ తీసుకొని వచ్చారనమాట. సరే ఒకరికంటే ఒకరు అంటే ఎక్కువ డబ్బులు, అరే నువ్వెన్ని ఇచ్చావురా, నువ్వెన్ని తీసుకొచ్చావురా అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఒకరికంటే ఒకరు గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినారనమాట. అట్లా చెప్తూ వచ్చినప్పుడు మేరీ మాత్రం సైలెంట్గా వెళ్ళి ఒక మూలన వెనకలు ఎక్కడో కూర్చొని ఉన్నది. సరే ఇంకా అందరూ ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినారనమాట. ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ గిఫ్ట్ బాక్స్ ఉంది కదా, చూసారు కదా, అందరూ వాళ్ళ దాంట్లో వేసి వాళ్ళు తెచ్చినటువంటి కాస్ట్లీ మనీ అంతా కూడా తీసుకొచ్చి వేస్తూ వచ్చినారు. ఇంకా అందరు అయిపోయిన తర్వాత స్లోగా మేరీ లేచింది. అందరు షాక్ అయిపోయినారు. ఏంటి ఈ మేరీ ఏంటి, అసలు డ్రెస్సే సరిగా లేదు, ఇంకా ఆమె నడవలేదు, ఈమెమి ఇస్తుందబ్బా అని చెప్పేసి ఎంతో వాళ్ళు డౌట్స్తో అన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు, గాసిప్ చేస్తూ ఉంటారు అనమాట. సో గాసిపింగ్ కూడా దేవుని దృష్టిలో పాపమే. సో అవన్నీ చేయకూడదు. మనం యాజ్ ద దేవుని బిడ్డలు మనము గాసిప్ చేయకూడదు. సో అలా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మేరీ నెమ్మదిగా లేచి తను ముందుకు నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిందనమాట. మేరీ కూడా ఇంకా బయలుదేరి ముందుకి నడవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చిందనమాట. అందరూ ఆశ్చర్యంగా మేరీ వైపే చూస్తూ ఉన్నారు, మేరీ ఏమిస్తుందబ్బా అని చెప్పేసి. ఇంకా వెంటనే స్లోగా తన చేతి కర్రల సహాయంతో ముందుకు వచ్చేసి ఆ టేబుల్ పైన తన చేతి కర్రలు పెట్టేసి తను అక్కడే కూర్చుండిపోయిందనమాట. ఇంకా తను హృదయంలో తను ఏం చెప్తుందంటే, యేసయ్యా ఈ చేతి కర్రలు నాకు చాలా ఇంపార్టెంట్, చేతి కర్ర లేకుండా మేరీ నడవలేదు. తన లైఫ్ అది యాక్చువల్గా చెప్పాలంటే తన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ అది కూడా తాను ఏం చేస్తుంది, ఇక్కడ యేసయ్యకి ఇచ్చేస్తుంది అనమాట. అంటే తన జీవితం మొత్తము దేవుని యొక్క సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో పెట్టేసింది అనమాట. సో ఆమె ఈ యాక్ట్ చేసినప్పుడు అక్కడ చాలామంది క్రౌడ్ అందరు కూడా చూసి ఇంకా చాలా కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. అందులో నుంచి ఒక చాలా ధనవంతుడైన ఒక వ్యక్తి ముందుకి నడుచుకొని వచ్చి ఆయన చెప్తాడు, మేరీ నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడినాడు మేరీ, నేను ఎంతో ధనం ఉంది నాకు, కానీ నేను ఇవ్వడానికి వెనుకంజ వేశాను, కానీ నీ దగ్గర నీకు ఎంతో ప్రాముఖ్యమైన ఈ చేతి కర్రలు నువ్వు ఇచ్చేసి నాలో ఈ మార్పుని తీసుకొని వచ్చినావు అని చెప్పి ఒక చాలా పెద్ద అమౌంట్ని ఆ చేతి కర్రల ప్లేస్లో పెట్టేసి
మేరీకి ఆ చేతి కర్రలు ఇచ్చేస్తాడనమాట. ఇంకా మేరీ ఆ చేతి కర్రలు తీసుకొని బయలుదేరుతుంది. సో ఈ రీతిగా మేరీ యొక్క జీవితంలో ఇది ఒక గొప్ప చేంజ్ తీసుకొని వచ్చిందనమాట. సో ఆ మేరీ ద్వారా అనేకులు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆలోచనలు మార్చుకొని ఏ రీతిగా పేదవాళ్ళకి సహాయం చేయాలి, మన దేవుడు మనకి ఎంతో ప్రశస్తమైన గిఫ్ట్ యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చినప్పుడు మనము మన దగ్గర ఉన్న మన రిసోర్సెస్, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులని లేదా మన దగ్గర ఉన్న డబ్బుని, మన దగ్గర ఉన్న సమయాన్ని దేవునికి ఏ రీతిగా ఇవ్వాలి, ఆ విషయాలన్నీ కూడా మనము వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాలన్నమాట. సో క్రిస్మస్ అంటే ఓన్లీ ట్రీ, స్టార్ అవే కాదు, కానీ మనము వేరే వాళ్ళని ప్రేమించడం, వేరే వాళ్ళకి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. మనం జాగ్రత్తగా విందాం, ఎందుకంటే తర్వాత ఏముంది క్వశ్చన్ అవర్ ఉంది అండ్ దాంట్లో మనం ఫాస్ట్ గా ఈ రోజు నుంచి రిప్లై ఇవ్వాలి, ఫస్ట్ రిప్లై ఇవ్వాలి కదా. సో జాగ్రత్తగా విందాం మరి. ఓకేనా పిల్లలు? జరగాలని జరిగిపోవాలని చెప్పి ఆశిస్తూ మరి మనం ముగించుకుందామా ఈ లెసన్? స్టోరీ అక్క దేని గురించి చెప్పారు? క్రిస్మస్ గురించి చెప్పారు కదా. సో క్రిస్మస్ అంటే ఏంటి? ఓన్లీ స్టార్స్, ట్రీస్, డెకరేషన్, ఓన్లీ తినడమే కాదు కదా పిల్లలు. ఏంటిది అక్క ఏం నేర్పించారు? ఇవన్నీ మీరు నిన్న చేశారు కదా పిల్లలు. మీరంతా ఏం చేశారు? బాగా తిన్నారు, మంచిగా స్టార్స్ పెట్టుకున్నారు, ట్రీ డెకరేట్, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసుకున్నారు కదా, డెకరేట్ చేసుకున్నారు కదా. సో అదే కాదు, మరి అక్క చెప్పిన సెకండ్ పార్ట్ చేశారా? మనం లాస్ట్ వీక్ కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. మన దగ్గర ఉన్న కిడీ బ్యాంక్లో ఉన్న మనీని, మనం సేవ్ చేసిన మనీని మనము ఎవరైనా పూర్ అండ్ నీడీకి హెల్ప్ చేయాలని నేర్చుకున్నాం కదా. మీరందరూ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే, టైం లేక బిజీగా ఉండి క్యారల్స్తోని, దాని తర్వాత మమ్మీకి మురుకులు చేస్తుంటే, మమ్మీ కుకీస్ చేస్తుంటే, మమ్మీకి హెల్ప్ చేస్తూ క్రిస్మస్ ట్రీ డెకరేషన్లో మీరు అందరు టైం ఫుల్ బిజీగా ఉంటే, ఈ వీక్ ఇయర్ ఎండింగ్ లోపల మీరు ఎవరైనా పూర్కి హెల్ప్ చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే. సో మనము ఏంటది? క్రిస్మస్ అంటే షేరింగ్ అండ్ హెల్పింగ్ అదర్స్, లవింగ్ అదర్స్, అండ్ ఎవరైనా మన హెల్ప్ కావాలంటే చేయాలి. ఓకేనా పిల్లలు? నేర్చుకున్నారు కదా. ఓకే. సో నవ్ ఇట్స్ క్వశ్చన్ అవర్. సో క్వశ్చన్ అవర్కి వచ్చేసాం కదా. సో మీరు అందరు సెల్ ఫోన్స్ రెడీకి పెట్టుకున్నారా? సో ఏ నెంబర్కి పంపించాలో తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్గా పంపించడానికి ట్రై చేయండి. అండ్ కరెక్ట్ నెంబర్కి పంపిస్తున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. ఓకేనా పిల్లలు? ఓకే, నేను అడిగేస్తున్నాను మరి. ఫస్ట్ క్వశ్చన్, మేరీకి ఉండిన ప్రాబ్లం ఏంటి? మేరీకి ఉండిన ప్రాబ్లం ఏంటి? మిస్సెస్ విలియమ్స్ మేరీకి ఎప్పుడు చిల్డ్రన్స్ మీట్ ఉంటుందని చెప్పారు? చిల్డ్రన్స్ మీట్ ఎప్పుడు ఉంటుందని చెప్పారు? మిస్సెస్ విలియమ్స్ మేరీకి చిల్డ్రన్స్ మీట్ ఎప్పుడు ఉంటుందని చెప్పారు? ఓకే, నా థర్డ్ క్వశ్చన్, మేరీ యేసయ్యకి ఏం తెచ్చి ఇచ్చింది? మేరీ యేసయ్యకి ఏమిచ్చింది? ఓకే పిల్లలు రాసేసారా? ఒకవేళ మీకు ఏమంటారు టైప్ చేయడం రాకపోతుంటే ఆడియో మెసేజెస్ పంపించండి. అండ్ రైట్ నెంబర్కి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా పిల్లలు? వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు స్టోరీ బేస్డ్ ఒక సాంగ్ నేర్చుకుందామా? పిల్లలు వచ్చి, మా సండే స్కూల్ పిల్లలు వచ్చి చేస్తారు, మీరు చూసి నేర్చేసుకోండి. ఓకేనా పిల్లలు? వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. మీరు కూడా ఈరోజు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా?
We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings to you and all your kin. Good tidings for Christmas and a Happy New Year. Good tidings to you wherever you are. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy. ఓకే పిల్లలు, నవ్ ఇట్స్ యాక్టివిటీ టైం. సో యాక్టివిటీ టైంలో అక్క మనకి ఏం నేర్పిస్తారో చూసేద్దామా? ఈరోజు మన క్రాఫ్ట్కి ఏమేమి కావాలంటే ఇట్లా గ్రీన్ లీవ్స్ని తీసుకోండి. విత్ ఇంత స్టెమ్ ఉంటే సరిపోతుంది. ఇట్లా ఒక బంచ్ తీసుకోండి. తర్వాత మీకు నచ్చిన ఫ్లవర్స్ తీసుకోండి. ఒకటి బైండింగ్ వైర్ తీసుకోండి, లేకపోతే ఇట్లాంటి థిక్గా ఉన్నది ఏదైనా ఇట్లా బెండ్ అయ్యేలాగా ఇట్లా సర్కిల్ వస్తే చాలు అట్లాంటివి తీసుకోండి. సిజర్స్, థ్రెడ్ అండ్ టేప్. ఓకే, ఇప్పుడు మనం క్రాఫ్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో నుంచి, లేకపోతే బైండింగ్ వైర్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఈ లీవ్స్ని ఇన్సర్ట్ చేసుకుందాం. ఇట్లా మొత్తం కవర్ అయిపోయేలాగా దీన్ని ఇట్లా కవర్ చేసుకుందాం. ఈ లీవ్స్తోని ఇది మొత్తం థిక్గా చుట్టేసుకుందాం. దీన్ని థ్రెడ్తో కానీ లేకపోతే టేప్తో కానీ మనం కట్టుకుందాం. ఓకే, సో ఇలా మొత్తం మనము వైర్ అంతా మనం బైండ్ చేసిన తర్వాత దాంట్లో మనం ఇందాక ఫ్లాస్ మనం తీసుకున్నాం కదా, ఆ ఫ్లాస్ని మనం ఇన్సర్ట్ చేసి దాన్ని కూడా మనము ఇంటాక్ట్ చేద్దాము. చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా థ్రెడ్ కానీ ఏదైనా కట్టేసుకొని యాజ్ అ హ్యాంగింగ్, లేకపోతే డోర్ హ్యాంగింగ్ లాగా కానీ వాల్ హ్యాంగింగ్ లాగా కానీ మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసేసారు కదా. సో అక్క మనకి ఏం నేర్పించారు? ఏమంటారు, లీవ్స్తోని అండ్ ఫ్లవర్స్, మన ఇంట్లో ఉండే లీవ్స్ అండ్ ఫ్లవర్స్తోని రీత్స్ చేయటం నేర్పించారు కదా. ఓకే పిల్లలు, మీరు కూడా ట్రై చేయండి. అది మన ఎక్కడన్నా లైక్ మన వాల్ హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు, లేకపోతే డోర్ దగ్గర పెట్టచ్చు, లేకపోతే ఒక డెకరేటివ్ పీస్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? యూజ్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఓకే పిల్లలు, సో ఎవ్రీ టైం అక్క వచ్చి ఏదో ఒకటి నేర్పిస్తుంది కదా. కానీ ఈరోజు మనకి క్రిస్మస్ కదా, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం కదా, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందామా? సో అక్క వాళ్ళు వస్తారు, మళ్ళీ మనం విషెస్ చెప్పుకొని మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy
competition. It was Christmas Day. Gattu, Chinky and all the children of the society gathered together. Chairman of the society was addressing the children. Children, Merry Christmas to you all. As we have decided, today we have a Christmas tree decoration competition. All the children of the society will participate in it and showcase their talent. He will win the prize whose Christmas tree will be the most beautiful. Are you ready? Yes! How's the Josh? Hi, sir! Then get set, go! All the children got up and rushed towards their home. Gattu, Chinky reached their home and told their father, Papa, give us some money. "Take it. It's for you." Gattu, Chinky got annoyed at such an amount. What's this, Papa? Such a meager amount. It won't work. Give some more money, Papa. We have to win the competition by hook or crook and sign your name. Oh, my soldiers, I was joking. Take some more amount. Papa gave them more money and Gattu, Chinky was very pleased. How's the Josh? Hi, sir! What are you waiting for? Run! Gattu, Chinky rushed out and reached the market with the other children of the society. Due to Christmas, there was plenty of rush. Wearing new dresses, people had come for shopping. After reaching there, children started to collect the things of the decoration. Gattu and Chinky was purchasing their goods when the two poor children from the slum came to that shop. Hey, get away! Brother, today is Christmas. At least have some mercy today. At least give some food. Will you go and have a thresh? Threatened by the shopkeeper, the children ran away. Gattu was moved with mercy as his attention was drawn towards the fleet children. Shopkeeper was asking something. Yes, my child, what shall I give? Bro, Gattu was still looking at the children. bro, he is asking you something. What do you want, my child? Give the dress for Santa. Gattu, Chinky came out after buying Santa's dress. Chinky was angry. We had to buy goods for decoration. What shall we do with Santa's dress? Chinky, do you see those poor children? We are thinking of competition, but their concern is hunger. What are you planning for? We cannot win this competition, but I bet we can surely win the hearts of the poor children. All the children of the society were busy in decorating their Christmas tree. Here, Mummy Papa of Gattu and Chinky was waiting for them, but they didn't return to home. In the grab of Santa, they were sharing the joy with the poor children of the slum. Santa, for me chocolate. Santa, give me balloons. Santa, bread for me. Arey, yes, be patient. Everyone will get everything. Santa is doing his job. Have patience. Here is your balloon. Evening came down. The whole society was visiting the exhibition of differently decorated Christmas trees. All the children were happy. Gattu and Chinky were standing beside their parents. As the result is to be declared, the chairman said, I appreciate your talent and Christmas tree decoration of all the children. All the children of the society participated in it, except Gattu and Chinky. Anyway, everyone's Christmas tree is worthy for prize. But the prize for the best decoration goes to Bunty. A huge applause for Bunty. The whole society applauded Bunty. Bunty stood up when the chairman said, Bunty will be surely honored. But before that, I shall invite Gattu, Chinky and their parents on the stage. Learning this, everyone present there was astonished. Gattu and Chinky came on the stage along with their parent. You may feel why I have called them. They were not even the part of the competition. Friends, today at noon, they had gone for shopping, but didn't return. And when we went to search for them, we came to know about the whole story from the shopkeeper. We went to slum and found dressed as Santa, Gattu, Chinky were celebrating their Christmas with the poor children. Huge round of applause for them. Listening so, the whole society applauded them. Overwhelmed with emotion, Papa of Gattu and Chinky said,
Today my children were telling that they will make me famous by winning the competition, but they have really shown my name by winning the hearts of the poor children. Papa could not speak further. He embraced Gattu and Chinky. Mama burst out tears. Watching the scene, the whole society gave them a standing ovation. సో మనం కూడా గట్టు చింకీ లాగా మనం పోర్ పీపుల్కి హెల్ప్ చేద్దామా? ఓకే పిల్లలు, సో ఈరోజు కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకున్నారు అండ్ స్టోరీ కూడా నేర్చుకున్నారు కదా. అండ్ స్టోరీలో ఏం నేర్చుకున్నారు మీరు? యేసయ్య మనకి ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మన పాపాలంతా పోగొట్టేయడానికి కదా, మనల్ని యేసుతో పాటు హెవెన్కి తీసుకెళ్ళడానికి కదా అని నేర్చుకున్నాం కదా. సో మేరీ అది యాక్సెప్ట్ చేసింది, మేరీ యేసయ్యకి డోర్ తెరిచింది. ఈరోజు మీరందరూ యేసయ్యకి డోర్ తెరుస్తారా? మీ హార్ట్ అనే డోర్ తెరుస్తారా? మరి నీళ్ళని చేసి యేసయ్య మీరు నా హృదయంలోకి రండి అని ప్రేయర్ చేస్తారా? మేరీ ప్రేయర్ చేసిందా లేదా? యేసయ్య నా హృదయంలోకి రండి, ఐ వాంట్ టు బికమ్ యువర్ చైల్డ్ అని ప్రేయర్ చేసింది కదా. సో ఎవరెవరైతే ఈ ప్రేయర్ చేయలేదు ఇంతవరకు యేసయ్యకి, అందరం యేసయ్యని అడుగుదామా? నీళ్ళని చేద్దాము. జాయిన్ యూర్ హ్యాండ్స్, క్లోజ్ యూర్ ఐస్. దానికి ముందు ఈరోజు ఇంకొక విషయం నేర్చుకున్నాము, ఏంటంటే మనం యేసయ్యకి ఎప్పుడు బెస్ట్ది తీసుకురావాలి మనం యేసయ్య దగ్గరికి. అండ్ మన ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే నీడిగా ఉన్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఓకేనా పిల్లలు? సో ఇవన్నీ యేసయ్య నేను ఇలా ఉండడానికి నాకు హెల్ప్ చేయని యేసయ్యని అడుగుదామా? అండ్ ఎవరైతే యేసయ్యకి నా హృదయంలోకి రండి అని ఇప్పటి వరకు మీరు ఇన్వైట్ చేయలేదో, మేరీ ఎలా అయితే ఇన్వైట్ చేసిందో మీరు కూడా ఇన్వైట్ చేయండి. మేరీ లైఫ్ ఎలా అయితే చేంజ్ అయిపోయిందో మీ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. అడుగుదామా మరి యేసయ్యని? అందరం జాయిన్ హ్యాండ్స్, క్లోజ్ యూర్ ఐస్, అందరూ నీల్ డౌన్. ఓకే, యేసయ్యని అడుగుదాం. యేసయ్య నిజంగా అడిగితే యేసయ్య మన హృదయంలోకి వచ్చేస్తారు. ఓకేనా పిల్లలు? అప్పుడు మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అడుగుదామా? హల్లెలూయా, స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నాను యేసయ్య. ఈ రోజంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఈ వర్చువల్ సండే స్కూల్లో ప్రభా మీరు మాతో ఉన్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రభా ఆది నుంచి అంతవరకు నీ ఆత్మధ్వలు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ దాంట్లో ప్రభా నాయన మేము కూడా పాల్గొని ప్రభా మీలో సంతోషించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎన్ని రోజులు ప్రభా క్రిస్మస్ అంటే స్టార్స్, ట్రీస్, ఇల్లు డెకరేషనే అనుకున్నాం, కానీ యేసయ్య ఈరోజు నాయన మా అందరికీ నాయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్య. మీకోసం నాయన మేము ఏదైనా చేయగలగడానికి, మీకోసం బెస్ట్ ఇవ్వగలగడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. ఇంకా ప్రభా మేము మా ఫ్రెండ్స్కి ఎవరైతే నీడిగా ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి సహాయం చేయండి యేసయ్య. యేసయ్య ఈరోజు ప్రభా ఎవరైతే ప్రభా వాళ్ళ హృదయాల్లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో ప్రభా దయచేసి ప్రభా మీరు వాళ్ళ హృదయంలోకి రండి యేసయ్య. అయ్యా వాళ్ళ హృదయం, వాళ్ళ లైఫ్స్ని మీరు చేంజ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీరే నీ కృపను దయచేస్తున్నాం, నీకు వందనాలు చెల్లించుకున్నాను ఈ సంవత్సర అంతంలో ఉన్నామయ్యా, ఇయర్ ఎండింగ్లో ఉన్నాం ప్రభా. నైనా భయంకరమైన దినాలు ఉన్నాయా, ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభా యేసయ్య ప్రభా ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా ఒక్కొక్కరిని మీరు ప్రొటెక్ట్ చేస్తాను, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. వర్చువల్ సండే స్కూల్ ఇంకా ఫ్లరిష్ చేయండి. ఎవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళని బ్లెస్ చేయండి యేసయ్య. ఎవరైతే చూస్తున్నారో సాల్వేషన్ లేదో ప్రభా వాళ్ళకి గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ మీరు అనుగ్రహించండి. నిశ్చితమైతే వచ్చే వారం కూడా మేమందరం జాయిన్ అయ్యి నీ స్తుతించడానికి సహాయం చేస్తున్నాం, నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామం నడిచినాం తండ్రి, ఆమేన్. అందరం చెప్దామా పిల్లలు? ఆమేన్. ఓకే పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనము న్యూ ఇయర్లో కలుద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, టిల్ దెన్ బాయ్.